నా పేరు వినోద్ కుమార్ కనుమాల అండి. ఆహ్, నేను నా బోర్న్ అండ్ బాటప్ అంతా హైదరాబాదే. నా ఒక ఫ్రెండ్ ఒకతను అతని పేరు కూడా వినోదే. ఈ అతను రోడ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు యాక్చువల్‌గా. సైనిక్‌పురిలో. అతను ఆ యాక్సిడెంట్‌లో చనిపోయి రోడ్ మీద పడిపోయి ఉన్నప్పుడు కూడా అతన్ని ఎవ్వరు రెస్క్యూ చేయలేదు. ఫర్ లా అట్‌లీస్ట్ 3 అవర్స్, 4 అవర్స్ దాకా ఎవ్వరు రెస్క్యూ చేయలేదు. కనీసం హాస్పిటల్ పట్టుకెళ్ళలేదు. అందుకు అతను చనిపోయాడు రోడ్ మీద. దాని తర్వాత అదొకటి నా మైండ్‌లో ఉంది. అంటే ఆఫ్టర్ నా ఇంటర్ టైమ్‌లో నా గ్రాడ్యుయేషన్ ముందు ఈ ఇన్సిడెంట్ జరిగింది. దానికన్నా ముందు మా నాన్నకి 1990లో ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల తన కాలు ఫ్రాక్చర్ అవ్వడము, దాంతో హి వాస్ ఆల్‌మోస్ట్ 6 మంత్స్ బెడ్ రిడెన్‌గా అయిపోయి మా ఫ్యామిలీ మీద ఒకలాంటి బర్డెన్ పడింది. అంటే ఒక సైకలాజికల్‌గా ఒకటి ఎఫెక్ట్ పడిందనమాట. ఈ 2 ఇన్సిడెంట్స్ నన్ను బాగా ఆలోచింపజేసింది. ఏంటంటే ఈ రోడ్ సేఫ్టీ మీద, రోడ్ యాక్సిడెంట్స్ మీద అసలు ఏమి చేయాలి? అంటే ఎట్లా చేయాలనేది ఒకటి నాలో ఒక ఆలోచన ఉండేటిదెప్పుడు. అయితే నేను 2000లో నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి కొన్ని గవర్నమెంట్స్ తోటి, కొన్ని కార్పొరేట్స్ తోటి, ప్రైవేట్ ఎంటిటీస్ తోటి పనిచేస్తున్నప్పుడు నేను ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ తోటి చాలా మటుకు పనులు చేసేటోడిని. ఆహ్, ఆహ్, ఆర్‌టీఎస్ వాటితోటి. వాళ్ళ ప్రింటింగ్ గాని, వాళ్ళ డిజైనింగ్ అంతా నేనే చేస్తుండే. ఆ టైంలో ఆహ్, ఆహ్, 2004లో మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అవ్వడము, అయిన వెంటనే అతను ఒక ఆహ్, రోడ్ సేఫ్టీ మీద ఒక కాన్సెప్ట్ డిజైన్ చేయాలి. మనం ఆ రోడ్ సేఫ్టీ మీద కొంచెం మంచి లెవెల్‌లోకెళ్ళి వి హావ్ టు అడ్రెస్ ఆల్ ది పబ్లిక్ అనేటిది ఒక కాన్సెప్ట్‌లో అతనొచ్చాడు. వచ్చినప్పుడు నన్ను ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నుంచి నన్ను నా పేరు ఇనిషియేట్ చేయడము, అంటే నువ్వెళ్ళి అది మొత్తం డిజైన్ చేయడం అవన్నీ నాకు అప్పగిస్తే అప్పుడు అట్లా నాకొక ప్లాట్‌ఫార్మ్ దొరికింది. అంటే నాకెప్పుడు అది మనసులో ఉండేటిది. ఆ టైంలో నాకు ఆ ప్లాట్‌ఫార్మ్ దొరికి, ఆ ప్లాట్‌ఫార్మ్ మీద నేను కొన్ని నాకు నా ఆలోచనలు బట్టి నేను అప్పుడు ఇంత రీసెర్చ్ ఇవన్నీ ఉండేటివి గాదు. ఇంటర్నెట్ కూడా అంత ఉండేటివి గాదు. సో, నా ఆలోచన బట్టి నేను కొంచెం నా ఫ్రెండ్స్ వాళ్ళందరిని తీసుకొని ఆలోచన కొన్ని డిజైన్స్ చేయడం, కొన్ని కంటెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ చేసినప్పుడు ఆ టీమ్ రాజశేఖర్ రెడ్డి టీమ్ అదంతా అప్పుడు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ అందరికి నచ్చడము. ఆ లోగో కూడా నేనే చేశాను. సేఫ్టీ ఆల్వేస్ ఫర్ ఆల్ రోడ్స్ అనేటిది. సఫర్. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆ టైంలో నాకు ఒక ప్లాట్‌ఫార్మ్ దొరికింది. ఇంకా నేను దాంట్లో రెగ్యులర్‌గా ప్రోగ్రామ్స్ చేయడము. నాకు తెలిసి దానికన్నా ముందు జరిగేటిది. బట్ ఇట్ వాస్ నాట్ సో హైలైటెడ్. రోడ్ సేఫ్టీ వీక్ అనేటిది ఒకటి ఉండేటిది. ఎప్పటినుంచో ఉంది. బట్ మన దగ్గర ఆ టైంలోనే కొంచెం ఎక్కువ పబ్లిక్‌లో ఒక అవేర్‌నెస్ లాగా పెరగడం స్టార్ట్ అయింది. దాంతోటి మేము కూడా చాలా పనులు చేయడం డిపార్ట్‌మెంట్‌తో కలిసి చాలా పనులు చేసినాం. పోలీస్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి చాలా పనులు చేసినాము. అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ అంటే అప్పుడు ఆ టైంలో మేము ఎక్కువ మటుకు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ఫర్ టూ వీలర్స్, ఆటో డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్ వీళ్ళందరికీ అవేర్‌నెస్ పెంచుకుంటూ పోవడం జరిగింది. సో, నాకు ఆ ప్లాట్‌ఫార్మ్ దొరకగానే నేను ఐ థాట్ యెస్ దిస్ ఈస్ ద వే, ఈ ఒక వేలో నేను ఎళ్ళాలి అనుకుంటే ఆ టైంలో అట్లనే చేసుకుంటూ పోయినాను. కాకపోతే 2009లో నేను డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్స్ గాని వీరందరి నుండి "నువ్వే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకో" అని ఒక తలంపు నాకిచ్చినారు. ఆ టైంలో నేను ఎట్లా చేయాలని అనుకున్నప్పుడు ఒక నేషనల్ లెవెల్‌లో ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి, అది నాన్ ప్రాఫిట్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేసి, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, నేను ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో బాగా చేయడానికి నా ప్రయత్నం నేను చేసుకుంటూ పోయినాను. ఆ టైంలోనే నాకు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు నాకు కాల్ చేశారు. డబ్ల్యూహెచ్ఓ ఇండియా నుంచి నాకు కాలొచ్చి, "మీరు ఒక వర్క్‌షాప్‌కి రాగలుగుతారా?" అనేసి నన్నడిగినప్పుడు యెస్ అనేసి పోయినాను. అది ఏంటంటే ఈ 'డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్' క్యాంపెయిన్‌కి మన హైదరాబాద్‌లో అది చెయ్యాలనేది నన్ను దాంట్లో ఇన్వైట్ చేసి, నాకు కొంచెం దాని మీద అవేర్‌నెస్ ట్రైనింగ్స్ అన్నీ ఇచ్చి, అదే టైంలో సివి ఆనంద్ గారు ఇప్పుడు హైదరాబాద్ సిటీ కమిషనర్‌గా ఉన్నారు. హి వాస్ అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్‌లో ఉండే. సో, అతను కూడా ఉండడం వల్ల ఇవన్నీ అప్పుడు మేము ఇక్కడ 2007లో అంటే వి హావ్ స్టార్టెడ్ దిస్ 'డు నాట్ డ్రింక్ అండ్ డ్రైవ్' క్యాంపెయిన్. అది చాలా విగరస్‌గా మేము సిటీ మొత్తంలో మేము ఒక క్యాంపర్ వ్యాన్ పెట్టుకొని
డిజైన్ చేసి దాంట్లో ఆర్టిస్టులు ఉండి వాళ్ళంతా పాటలు పాడడము, ఒక మెసేజ్ ఇయడము. ప్రతి ఒక్క మేజర్ జంక్షన్స్ పంజగుట్ట, అమీర్పేట్, సెకండ్రాబాద్ ఇటువంటివన్నీ స్టేషన్ దగ్గర ఇటువంటివన్నీ మేము చాలా చేసుకుంటూ వెళ్ళి హైటెక్ సిటీలో కూడా ఒక ఎస్ఈజెడ్స్‌లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం ఇవన్నీ చేసుకుంటూ పోయినాం. దాని తర్వాత ఆహ్, నాకు ఒక మంచి రికగ్నిషన్ కూడా వచ్చింది. అంటే మన స్టేట్‌లో ఆహ్, మన సదరన్ స్టేట్స్‌లో ఎస్పెషల్‌గా మంచి రికగ్నిషన్ వచ్చింది. దాని తర్వాత నేను అట్లనే ప్రోగ్రామ్ చేసుకుంటూ ఎళ్లి కొన్ని సీఎస్ఆర్ కంపెనీస్‌కు టై అప్ అవ్వడము. మారుతి సుజుకి, వోక్స్ వేగన్ ఇటువంటివన్నీ సీఎస్ఆర్ కంపెనీస్ టై అప్ అవ్వడము. అప్పటి నుంచి నేను చాలా పెద్ద లెవెల్‌లో అంటే మన స్టేటే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఆహ్, తమిళనాడు, బా కర్ణాటక, కేరళ ఈ సదరన్ స్టేట్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషి పుట్టడంతోటే పుట్టిన వెంటనే మనం కంపల్సరీ వి హావ్ టు కమ్ ఆన్ రోడ్స్. రోడ్ మీద కంపల్సరీ ట్రావెల్ చేయవలసిందే. పుట్టినప్పుడు చేయాలి. చనిపోయిన తర్వాత కూడా మన బాడీని పట్టుకొని మళ్ళీ రోడ్ మీద ట్రావెల్ చేస్తారు కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉన్న రోడ్‌ని మనం ఎంత ఆహ్, ఇదిగా మనం వాడుతున్నాం అనేటిది ఆ కాన్సెప్ట్ ప్రతి ఒక్క మనిషిలో తీసుకొని రావాలనేటిది నా ఉద్దేశ్యం. అయితే దీంట్లో మన గవర్నమెంట్స్ కూడా చేస్తున్నవంత మటుకు అవి యాక్చువల్‌గా పబ్లిక్‌లో కరెక్ట్‌గా రీచ్ అవ్వటం లేదు. ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నాం. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మన ఆహ్, డెవలప్ చేస్తున్నారు. బట్ ఇన్ వాట్ వే దే ఆర్ డెవలపింగ్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేటిది ఒక పెద్ద క్వెషన్ మార్క్. అంటే నేను డబ్ల్యూహెచ్ఓలో ఆహ్, యునైటెడ్ నేషన్స్‌లో, వరల్డ్ బ్యాంక్‌లో వీటన్నిటిలో నేను పార్టిసిపేట్ అవుతాను. నేను ఇంకా ఇప్పటిదాకా ఒక 30 దేశాలు తిరిగినాను. ప్రతి ఒక్క కాన్ఫరెన్స్‌లో ప్రతి ఒక్క నేను లెక్చర్స్ చేయడము, స్పీచెస్ చేయడం ఇవన్నీ జరిగినాయి. కొన్ని గవర్నమెంట్స్ నన్ను స్పెషల్ ఇన్వైటీగా పిలుస్తా ఉంటారు. అట్లా నేను అక్కడ మన విషయాలు చూస్తున్నప్పుడు చాలా మనం ఇంకా చాలా బ్యాక్వర్డ్‌గా ఉన్నాం. మనం అంటే రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చాలా బ్యాక్వర్డ్‌గా ఉన్నాం. ఇప్పుడు మనం నేషనల్ హైవేస్ చాలా చేస్తున్నాం అంటున్నారు కానీ, బట్ దే ఆర్ ఆల్ నాట్ అప్ టు ది స్టాండర్డ్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ. టెక్నాలజీ వైస్‌గా మనం రోడ్స్ బిల్డ్ చేస్తున్నాము. అవి లాంగ్ లాస్టింగ్ జరుగుతున్నాయని మనం అనుకుంటున్నాం గానీ, అది రోడ్ సేఫ్టీకి ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎంతమంది చనిపోతున్నారని వీటి మీద మనం ఎక్కువ కాన్సంట్రేట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఆహ్, 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 ఆగ్రా రోడ్ ఒకటుంది. ఆగ్రా యూపీ కనెక్టివిటీ రోడ్ అది చాలా పెద్ద రోడ్. అది పెద్ద దాన్ని చాలా పెద్దగా డిజైన్ చేసి చాలా పెద్ద రోడ్డు చాలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి అది చేశారు. బట్ స్టిల్ దాంట్లో ఎంతమంది చనిపోయారని దాని మీద మళ్ళీ ఆ రోడ్ అంతా బ్లాక్ చేయడము, ఆ రోడ్ యూజ్ చేయకుండా అంటే అటువంటి పనులు చేస్తున్నాం కాబట్టి దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేసి వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ వాళ్ళ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఐరాప్ అని ఉంది. ఇండియా ఐరాప్ అని వచ్చింది. అంటే దాంట్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం స్టాండర్డ్స్ రేటింగ్స్ ఉంటాయి. 1 రేటింగ్ నుంచి 5 రేటింగ్ దాకా. మనం ఫస్ట్ దాన్ని అసెస్‌మెంట్ చేసిన తర్వాత దాని తర్వాత మనం ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు 2 రేటింగ్ ఉంది. దాన్ని 5 రేటింగ్ చేస్తే 0 యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఆ రేటింగ్‌కి మనం రీచ్ అవ్వడానికి మనం ఏం చేంజెస్ చేయాలనేది కూడా దాంట్లో ఉంటుంది. అవన్నీ చేసుకుంటూ పోవాలి. మేము అట్లనే 2018లో మేము 2020లో మేము చెన్నైలో ఒక సిటీలో ఒక 2 స్కూల్స్ అని మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. సేఫ్ స్కూల్ జోన్స్ అని. దాంట్లో మేము ఇదే ప్రాజెక్ట్ చేసినాం. అంటే రోడ్స్‌ని అసెస్‌మెంట్ చేసి ఆ స్కూల్ పిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ ఏ ఏరియాస్ నుంచి వస్తున్నారు, వాళ్ళు స్కూల్‌కి ఎట్లా రీచ్ అయితున్నారని వాటి మీద అసెస్‌మెంట్ చేసి, ఆ రోడ్ మొత్తం మేము డిజైన్ మార్చినాం. డిజైన్ మార్చినప్పటి నుంచి వాళ్ళు అక్కడ చాలా మటుకు చేంజెస్ వచ్చినాయి. అంటే యాక్సిడెంట్స్ ఒకటి జరుగుతున్నప్పటికీ దాంట్లో ఆహ్, ఫెటాలిటీ తక్కువుంది. అంటే ఫెటాలిటీ అంటే చనిపోవడం తక్కువున్నాయి. బట్ మైనర్ యాక్సిడెంట్స్ ఉన్నాయి అక్కడ మేము చూసినప్పుడు. సో, అవన్నీ మేము రోడ్ మార్పులు చేంజెస్ చేసాం. అంటే ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ కావాలి. అంటే స్పీడ్ బ్రేకర్స్ ఆర్ నాట్ ది సొల్యూషన్. దానికి త దానికి కొత్తగా వచ్చినవేంటంటే రేజ్డ్ జీబ్రా క్రాసింగ్ అనేటివి. అది స్పీడ్ బ్రేకర్ కాదు గానీ ఇట్ మేక్స్ వెహికల్స్ టు స్టాప్ అండ్ స్లో డౌన్ అండ్ గో అనేటిది. అది రేస్డ్‌గా ఉంటుంది. దాని మీద మనం ఆహ్, జీబ్రా క్రాసింగ్ చేస్తాము. వెహికల్ స్లో అయితే గాని వెహికల్స్‌కి ఎటువంటి ఇబ్బంది కలగదు. డ్రైవర్స్‌కి ఎటువంటి ఇబ్బంది కలగదు. పెడెస్ట్రియన్స్‌కి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇటువంటి కొన్ని చేంజెస్ చేసుకుంటా రోడ్ మార్కింగ్స్ చేయడము, స్పీడ్ సైనేజెస్ పెట్టడము, రోడ్ సైనేజెస్ పెట్టడము, బ్యారికేడ్స్ చేయడము, పిల్లలకి సేఫ్టీ కల్పించడం ఇవన్నీ చేసుకుంటూ పోయినప్పుడు ద గవర్నమెంట్ ఇట్‌సెల్ఫ్ హాడ్ ఒక మంచి అంటే
ఇటువంటి కార్యక్రమం చేసినందుకు దే ఆల్సో అప్రిషియేటెడ్ అస్ అండ్ దే వాంటెడ్ టు డెవలప్ మోర్ సచ్ ఏరియాస్. అంటే మేము అక్కడ 2 స్కూల్స్ చేసినప్పటికి వి హావ్ డెవలప్డ్ అరౌండ్ 15 స్కూల్స్‌లో ఆ ఏరియా మొత్తం అంటే స్కూల్ జోన్ ఉంది. ఆ ఏరియాలో ఒక 15 స్కూల్స్ దాకా ఉన్నాయి. ఆ స్కూల్స్ అన్నిటికి మేము ఆ చేంజెస్ చేసి చూపెట్టామనమాట. అట్లా మనం ఏమన్నా కొత్త టెక్నాలజీస్ యూజ్ చేసుకుంటే కొత్తవి చేయాలి. అంటే రోడ్ లేయింగ్ మంచిగుందనే అది కాకుండా ఇటువంటి చాలా చేయాలి. మనం అవేర్‌నెస్ అని చెప్పి గవర్నమెంట్ చేసేటివన్నీ ఏంటంటే ఒక మీడియాకి అట్రాక్షన్ అవ్వాలి. మినిస్టర్స్ లేకుంటే సెలబ్రిటీస్‌కి అట్రాక్షన్ అవ్వాలనేటిది అటువంటి ఎయిమ్‌లోకి పోయినప్పుడు మనం యాక్చువల్‌గా పబ్లిక్‌కి చేసేటిది అక్కడ ఏముండదు. ఉట్టి ఫోటో షూట్ లాగా ఒక సెమినార్ లాగా ఉంటుంది. సో, ఇటువంటివి మనం మార్పులు చేసుకుంటా ముందుకెళ్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ అనే దాంట్లో మేము ఈ అవేర్‌నెస్ అంటే స్టార్టింగ్ నుంచి మేము అవేర్‌నెస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇంకా మేము కొన్ని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తున్నాం. అంటే ఒక స్కూల్‌లో పోయి స్కూల్‌లో ఏ విధంగా పిల్లలకి మనము వాళ్ళని ఒక ఆహ్, సేఫ్ సిటిజన్‌గా చేయాలి. ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్‌లో పెంచాలి. ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్‌లో వాళ్ళు ఎట్లా నడుచుకోవాలనేటిది ఒకటి, ఆ ఎక్స్‌ప్లనేషన్ ఒకటి. కార్పొరేట్ లెవెల్‌లో మేము చాలా కార్పొరేట్స్‌కి మేము అవేర్‌నెస్ సెషన్స్ అందిస్తున్నాము. అంతే గాకుండా వి వాంటెడ్ టు డెవలప్ ఎ సిస్టమ్ వేర్ ప్రతి ఒక్క ఆహ్, లైసెన్సింగ్ ఉంది. మేము ఆర్‌టీఓది కూడా చాలా మటుకు ఆహ్, గత ఒక 20 ఇయర్స్ నుంచి నేను చాలా మటుకు వాళ్ళతో దగ్గరగా పనిచేస్తున్నాను. సో, లైసెన్సింగ్ సిస్టమ్‌ని మార్చాలని నా ఒక ఇంటెన్షన్. అంటే మనం ఇప్పుడు ఇచ్చిన లైసెన్స్ మనందరికి తెలుసు. ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ మన మినిస్టర్స్ అందరూ మాట్లాడుతుంటారు. మన లైసెన్స్ ఎట్లా వస్తుందనేటిది చాలా ఇంపార్టెంట్. మనకి ఎట్లొస్తుంది, ఎంతమందిని మన మనసాక్షిని అడుక్కోవాలని చెప్తా ఉంటారు. ఇప్పుడు డబ్బులిచ్చి కొనుక్కునే పరిస్థితి లేకపోయినప్పటికీ స్టిల్ ద లైసెన్సింగ్ సిస్టమ్ హాస్ టు చేంజ్ అనేది దాని మీద మేము ఫోకస్‌గా ఇప్పుడు మేము చేస్తున్నాం. ఎందుకంటే నేను చైనాలో పోయినప్పుడు చైనాలో వి హావ్ సీన్ మేజర్ ఆహ్, చేంజ్ అన్నమాట. ఒక 2010 ముందు ఇప్పుడున్న చైనా, 2010 కన్నా ముందున్న చైనా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడది అమెరికాని బీట్ చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైస్‌గా అక్కడ ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, అక్కడ ఉన్న టెక్నాలజీస్ గాని అమెరికాని బీట్ చేసే స్థాయిలో ఉంది అది ఇప్పుడు. అంటే చైనా మనము ఒకటే దీంట్లో పోతుండే ఒకప్పుడు. 2010 తర్వాత ఇట్ హాస్ మేడ్ ఎ డ్రాస్టిక్ చేంజ్ అన్నమాట. అటువంటి సిస్టమ్స్ మన దగ్గర పట్టుకొనొచ్చి అంటే పబ్లిక్‌లో ఒక ఆహ్, స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టాలి. పోలీస్ డిపార్ట్‌మెంట్స్ కూడా ప్రతి ఒక్క దగ్గర స్ట్రిక్ట్ విజిలెన్స్ పెట్టి, వాళ్ళకి ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, మనం ఈ విధంగా నడిపియాలన్నప్పుడు వాళ్ళు నడిపిస్తారు. మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇయ్యకుండా నడిపియలేం. సో, ఇటువంటివన్నీ మేము ఇంప్లిమెంట్ చేయాలని మా ఒక ఆలోచన. సో, దాని మీద మేము ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాము. లైసెన్సింగ్ సిస్టమ్ ఏ విధంగా మార్చాలని. లైసెన్సింగ్ సిస్టమ్ అనేటిది ఇప్పుడు మనకి ఒక టెస్ట్ ఉంటుంది. ఎల్ఎల్ఆర్ టెస్ట్. దాని తర్వాత డ్రైవింగ్ టెస్ట్. ఇదే కాకుండా వాళ్ళకి క్లాసెస్ ఆర్గనైజ్ చేసి, క్లాసెస్ మీద మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు క్లాసెస్ పెట్టినప్పటికి వాళ్ళు 2, 3 టైమ్స్ టెస్ట్ రాసే పరిస్థితులున్నాయి ఇప్పుడు డెవలప్ కంట్రీస్‌లో. ఇప్పుడు చైనాలో 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. అప్పుడే లైసెన్స్ వస్తుంది. ఇక్కడేమో మనకు 1 మంత్ డ్రైవింగ్ లై ఎల్ఎల్ఆర్ తీసుకున్న తర్వాత 1 మంత్ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఇచ్చిన తర్వాత లైసెన్స్ వచ్చేస్తుంది. సో, ఈ పరిస్థితులు మనం మార్చుకొని ఎందుకంటే ప్రతి ఒక్క లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అందరూ మంచి చదువుకుంటున్నారు, మంచి జాబ్‌లకెళ్తున్నారు. అటువంటి టైంలలో మనం ఈ యొక్క రోడ్ సేఫ్టీలో మనం వాళ్ళని కరెక్ట్‌గా ట్రైన్ అప్ చేయకపోతే ఆ లైఫ్ ఇట్స్ ఆఫ్ నోవేర్. దాని యూజ్ లేదు. ఎందుకంటే రోడ్ మీద పోయినప్పుడు ఏదో యాక్సిడెంట్‌లో చనిపోవడం ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి, ఇటువంటివి మనం తగ్గించుకోవడానికి ఈ లైసెన్సింగ్ సిస్టమ్‌ని మేము దాన్ని మేము గవర్నమెంట్‌తో కలిసి పనిచేయాలని మేము డబ్ల్యూహెచ్ఓ ఎల్‌డిపి ప్రోగ్రామ్ అంటే లీగల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో కూడా నేను ట్రైన్ అయ్యి ఆహ్, ఇంటర్నేషనల్ అడ్వకేట్‌గా నేను ట్రైన్ అయ్యి వీటన్నిటిలో నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఐ వాంటెడ్ టు వర్క్ విత్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఎస్ టు చేంజ్ టు బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ది లైసెన్సింగ్ సిస్టమ్. సో, దీని మీద మేము పనిచేయాలని. అది కాకుండా ప్రతి ఒక్క ఆర్‌టీసీ డ్రైవర్స్‌ని వాళ్ళ వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. బట్ వాళ్ళ డ్రైవింగ్ స్కిల్స్ ఒకటి నేర్పిస్తారు. అది కాకుండా మనం రోడ్ మీద మనకున్న కండిషన్స్‌లో ఎట్లా నడిపియాలనేటిది అవి ఒక ట్రైనింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళకి లైసెన్సు ఎట్లొస్తున్నాయో అవన్నీ ఎవరికీ తెలీదు. అంటే వాళ్ళు పోతున్నారు, అక్కడ తెచ్చుకుంటున్నారు. దానికి బ్యాచ్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు ఆ బ్యాచ్ నంబర్ కూడా తీసేసినట్టున్నారు. సో, ఇటువంటివన్నీ మనం కొంచెం
స్ట్రింజెంట్ చేసి వాళ్ళకి ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ప్రాపర్‌గా డ్రైవింగ్ చేయమని చెప్పాలి. ఇప్పుడు ఆర్టీసీ చూడండి. ఆర్టీసీ బసెస్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ప్యాసింజర్ వెహికల్స్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్‌లో నడిపియాలి. ఆర్టీసీ గాని, ఆటోలు గాని ఇవన్నీ. కానీ వాళ్ళందరూ రైట్ సైడ్‌లో నడిపిస్తారు. అంటే ఇతర ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగిస్తూ వాళ్ళని రిస్క్‌లో పెట్టడం ఇటువంటివి. సో, ఇటువంటివన్నీ మనం మార్పులు చేయాలి. దాని కోసం ప్రజలైన మీరు కూడా దీనికి సహకరించి మాలాంటి ఆర్గనైజేషన్స్‌కి గవర్నమెంట్ కూడా మనం సపోర్టివ్‌గా ఉండి, ఎంతసేపు గవర్నమెంట్ ఏం చేయటం లేదని అనుకోకుండా మనం ఏం చేస్తున్నాం సొసైటీకి అనేది అదొకటి ఆలోచించుకొని మనం ముందుకెళ్ళాలి. ifros .org.in అని ఇప్పుడు ఉంది. ifros.org. తర్వాత ఫేస్‌బుక్ ఇఫ్రాస్ అని ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్ ఇఫ్రాస్ అని ఉంటుంది. ఈ మా యాక్టివిటీస్ అన్నిటిని మీరు ప్రోత్సహించి మీకు ఏ విధంగా మాతో కొలాబరేట్ అవ్వాలనుకున్నప్పుడు మా నంబర్స్‌కి కాంటాక్ట్ చేసి మా ఈమెయిల్స్ రాయడము మీరు చేస్తే యూ కెన్ కొలాబరేట్ విత్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ యూ కెన్ వర్క్ విత్ అవర్ ఆర్గనైజేషన్ సో దట్ వీ కెన్ బ్రింగ్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ. మా ఆర్గనైజేషన్ ఈమెయిల్ ఐడి info@ifros.org.in. దానికి మొబైల్ నంబర్ వచ్చి 9849111022. వీటికి నాకు ఫోన్ అన్నా, ఈమెయిల్ అన్నా చేస్తే వి విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ అండ్ విల్ వర్క్ టుగెదర్ ఫర్ ది బెటర్ సొసైటీ. థాంక్ యూ.